హాయ్ అండి. అందరికీ నమస్కారం అండి. నేను గంగాలక్ష్మినండి. నేను ఈరోజు మామిడికాయ తీపికూర చేయడానికి మీ ముందుకు వచ్చానండి. ఇందుకు కావలసిన పదార్థాలండి: మీడియం సైజు ఉల్లిపాయలండి, 3 ఇదిగోండి. ఇవేమో కొయ్యకుండా ఇందులో వేసుకుంటే అండి మంచి రుచిగా ఉంటుందండి. చిన్నది మామిడికాయ అండి, 2 పచ్చిమిరపకాయలు, ఒకటి చిలకడ దుంప అండి, ఇదిగోండి బెల్లం అండి, కొద్దిగా కరివేపాకు అండి. ఇంకెందుకు ఆలస్యం అండి, వీడియోలోకి పదండి. ఇదిగోండి బాండి పెట్టుకున్నామండి. నూనె వేడెక్కుతుందండి. ముందుగా మెంతులు తాలింపు గింజలు వేసుకుందామండి. మెంతులండి, ఇదిగో కొద్దిగా శనగపప్పు అండి, కొద్దిగా జీలకర్ర అండి, ఇదిగోండి ఏగుతున్నాయండి. ఇదిగో ఉల్లిపాయలు వేసుకుంటున్నామండి. ఇది గుమ్మడికాయ కూర ఎంత బాగుంటుందో అండి, అంత రుచిగా ఉంటుందండి. ఇలాగ మీకు ఇష్టమైతే అండి ఈ ఉల్లిపాయలు కూడా వేసుకోవచ్చండి. ఉల్లిపాయలు పోయకుండానండి. ఇదిగో ఈ ఉల్లిపాయలు కూడా ఇందులో తీపిగా ఉందండి, భలే రుచిగా ఉంటుందండి. అదిగోండి ఉల్లిపాయలు వేగుతున్నాయండి. కొద్దిగానండి ఇందులో ఎల్లుల్లిపాయ అండి, కచ్చాపిచ్చాగా కొట్టుకున్నదండి. ఇందులోకైనా ఎల్లుల్లిపాయ వేసుకుంటే అండి మంచి రుచి వస్తుందండి. ఇప్పుడు పావు స్పూన్ పసుపు అండి, ఒక స్పూన్ అండి. మీరు కారం ఎక్కువ తింటే కొద్దిగా కారం ఎక్కువ వేసుకోండి. ఇదిగోండి ఒక స్పూన్ అండి ఉప్పు, ఉల్లిపాయలు వేగిపోయాయండి. ఇందులో నూనె కూడా పెద్ద ఎక్కువ కూడా పట్టదండి. ఇదిగోండి ఇదండి చిలకడ దుంపలండి, మామిడికాయ ముక్కలండి, ఈ మామిడికాయ పులుసు అండి తాండ్ర ఫీవర్ వస్తుందండి, అంత రుచిగా ఉంటుందండి. గుమ్మడికాయ అంటే అండి సీజన్లోనే దొరుకుతుంది కదా అండి. ఇదిగోండి ఇప్పుడు కొద్దిగానండి ఒక స్పూన్ అండి ఉరికిండి వేసుకోవాలండి ఇందులో. ఇదిగోండి చింతపండు రసం అండి,
ఇదిగోండి ఉడికిపోతుందంటే కొద్దిగా చిక్కగా ఉంది కదండి, కొద్దిగా వాటర్ వేసుకుందామండి. ఒక 5 నిమిషాలు ఉడకబెట్టేసుకుందామండి. ఇప్పుడు మూత పెట్టేసుకుందామండి. ఈ చిలకడ దుంప అండి చాలామంది సాధారణ దుంపగానే భావిస్తారండి. ఇది ఇందులో పోషకాలండి వస్తాయండి. ఈ చిలకడ దుంప అండి ఆహారంలో చేర్చుకుంటే ఎన్నో అద్భుతాలు లభిస్తాయండి. ఇందులో ఫైబర్ కూడా ఎక్కువగా ఉంటుందండి. పిల్లల ఎదుగుదలకండి అద్భుత ఆహారం అండి. ఈ చిలకడ దుంప ఎవరైనా రోజుకొకటి తీసుకోవచ్చండి. ఇది గుమ్మడికాయ కూర మీద కూడా మంచి రుచిగా ఉంటుందండి. ఇది ఒక్కసారి ట్రై చేయండి. అది మూత వేస్తున్నాను. ఇదిగోండి మామిడికాయ బద్దలండి. ఇది ఆవకాయ బద్దలు కోసుకుంటాం కదండి, ఆవకాయ ముక్కలు కోస్తాం కదండి, అలా కోసుకోండి. ఇదిగోండి అప్పుడు వచ్చినాయండి. ఇదిగోండి మనం తాండ్ర బెల్లం వేయడం వల్ల అండి మనం తాండ్ర తింటాం కదండి, ఆ ఫీవర్ వస్తుందండి ఇందులోకి. ఇందులో పచ్చిమిరపకాయలు వేసుకుంటే అండి భలే రుచిగా ఉంటుందండి. పచ్చిమిరపకాయలు కట్టాలను కూడా వేసేసుకోవచ్చండి ఇందులోకి. ఇదిగోండి ఇందులో ఉల్లిపాయలు చూసారా ఉడికి ఎంత బాగున్నాయో అండి. ఇప్పుడు మామిడికాయలు సీజన్ కదండి, మామిడికాయలు ఎక్కువగా దొరుకుతాయండి. ఇలాగా మామిడికాయ బెల్లంతో చేసుకోండి, భలే రుచిగా ఉంటుందండి. ఇప్పుడు ఇందులోకండి బెల్లం వేస్తున్నానండి. ఎప్పుడు కూడా పప్పు మామిడికాయ కాకుండా ఇలా ఒకసారి తీపి కూర ట్రై చేయండి. మీరే చెప్పుదురు కానీ గుమ్మడికాయ కూర మీద కూడా చాలా బాగుందని. దుంపలు ఉల్లిపాయలు ఇవన్నీ ఉడకండి మంచి సూపర్గా ఉంటుందండి ఈ కూర. కరివేపాకు ఎందులో కన్నా సరే అండి ఎక్కువ వేసుకోండి. కరివేపాకు వేసుకుంటే బాగుంటుంది. కూర రెడీ అయిపోయిందండి. ఇది మా దొడ్లో కరివేపాకు అండి, అందుకనే కరివేపాకు ఎక్కువ వేసేస్తున్నాం. అయిపోయిందండి. ముక్కలు కూడా చక్కగా ఉడికిపోయినాయండి.
ఇదిగోండి మామిడికాయ కూడా బాగా ఉడికిందండి. మామిడికాయ, ఇదిగోండి ఉల్లిపాయ, మామిడికాయ తీపకూర రెడీ అయిపోయిందండి. ఈ వీడియో మీకు నచ్చితే అండి లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి.